ప్రైజ్ లార్డ్ అండి. అందరికీ దేవుని కృపను బట్టి మీరందరూ కూడా మంచిగా ఉన్నారని నమ్ముతున్నాను. దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నానండి. ఈరోజు వాక్య భాగంలోకి వెళ్ళే ముందు ఒక చిన్న ప్రార్థన చేసుకుందామండి. సర్వశక్తిమంతుడ, మహాగణుడ, మహోన్నతమైన మా ప్రభా, నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. మా పరలోకపు జీవాధిపతిమైన మా దేవా, నీకే స్తోత్రం తండ్రి. తండ్రి, మాకు మీవే స్వాస్థ్య భాగముగా ఉన్న తండ్రి, నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు దేవా. ప్రత్యేకముగా తండ్రి, ఈ సమయంలో దేవా నీ వాక్యాన్ని మేము ధ్యానించుండగా దేవా, మాట్లాడినప్పుడు మీరు కాదు పరిశుద్ధాత్మ తండ్రి అని సెలవిచ్చిన దేవుడవు తండ్రి. మీ పరిశుద్ధాత్మ కార్యం మా పట్ల జరిగించండి. మీరే మేలు చేసి మహిమ పొందండి ప్రభా. ఈ వాక్యం తండ్రి నేను మా యొక్క జీవితాలతో నీరు కట్టి ఫలింపచేయండి. వాగ్దానాన్ని పొందుకోవటమే కాదు కానీ ప్రభా, వాగ్దాన ఫలాన్ని మేము అనుభవించడానికి మీరే మీ కృప ద్వారా సహాయం చేసి ముందుకు నడిపించి కాపాడి రక్షించమని వేడుకుంటూ ఈ కొద్దిపాటి మాటలు మీ సంధానము చేర్చుకుంటాను. అది యేసు క్రీస్తు వారి శ్రేష్టమైనంతమంది పరిశుద్ధమైన నామని వేడుకుంటున్నాను నా పరమ తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. ఈరోజు వాక్య భాగంగా ఐజియా 61:7 చదువుకుందాం. మీ అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనతనొందుదురు, నిందకు ప్రతిగా తాము పొందిన భాగం అనుభవించి వారు సంతోషింతురు. వారు తమ దేశములో రెట్టింపు భాగమునకు కర్తలగుదురు, నిత్యానందము వారికి కలుగును. ఇంగ్లీష్లో కూడా చూసుకుందామండి. ఇన్స్టెడ్ ఆఫ్ యువర్ షేమ్ దేర్ షల్ బీ ఏ డబుల్ పోర్షన్. ఇన్స్టెడ్ ఆఫ్ డిస్ఆనర్ దే షల్ రిజాయిస్ ఇన్ దేర్ లాట్. Therefore, in their land they shall possess a double portion. They shall have everlasting joy. సో ఇక్కడ ఈ వాక్య భాగంలో మనం చూసినట్లయితే 4 థింగ్స్ గురించి దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నట్టుగా మనకు కనపడుతుందండి. ఫస్ట్ థింగ్ ఏంటి అంటే, మీ అవమానానికి ప్రతిగా రెట్టింపు ఘనతను అనుగ్రహిస్తాను అని చెప్పేసి చెప్తున్నాడు. మనము ఈ అవమానం గురించి మనం మాట్లాడాలి అంటే, మన జీవితాల్లో మనము కొన్నిసార్లు కొన్ని ఏరియాస్లో మనం అవమానించబడి ఉంటాము, కొన్ని ఏరియాస్లో మనం బాధించబడి ఉంటాము, కొన్ని ఏరియాస్లో మనం ఏ పని చేయకోకుండానే, ఏ నెగిటివ్ థింగ్ చేయకోకుండానే నిందన అనుభవిస్తూ ఉంటుంటాము. లేదంటే కొన్నిసార్లు మనకి వీ డోంట్ హ్యావ్ ఏ ప్లేస్ టు స్టే అటువంటి పరిస్థితుల్లో కూడా ఉన్నటువంటి వాళ్ళంగా కూడా మనం ఉంటాం. కానీ ప్రతి దాని విషయంలో కూడా గాడ్ ఈస్ గివింగ్ అస్ ఎ ప్రామిస్ ఫర్ 2025 దట్ you are going to see the restoration of God. You are going to see the double portion blessings of the God అని చెప్పేసి ఈ వాక్య భాగం ద్వారా మనం అర్థం చేసుకోవచ్చండి. ఎందుకు అంటే, దేవుడు వాక్యము ఇచ్చేవాడే కాదు, వాక్యాన్ని నెరవేర్చే దేవుడు. వాక్యం ఇచ్చేసి నేను అంటే దేవుడు వాక్యం మనం పొందుకున్నాము ఇంకా రిలాక్స్ అయిపోదాము అని చెప్పేసి అది కాదు. కానీ ఆ యొక్క వాక్యం మీద మనం మెడిటేట్ చేస్తూ ఆయన మనతో ఏం మాట్లాడుతున్నారు అనేది మనం ఆలోచిస్తూ ఉన్నప్పుడు, అంతేకాకుండా ఆ ప్రామిస్ మీద మనం స్టాండ్ అయినప్పుడు డెఫినెట్గా మన జీవితాల్లో ఆయన యొక్క కార్యాలు మనం చూడగలుగుతామండి. ఆయన యొక్క కార్యము మనం క్రియల రూపంలో మనం పొందుకోగలుగుతాము. ఎందుకు అంటే దేవుని వాక్యము ఎంతో శ్రేష్టమైనది. అంతేకాకుండా ఆయన మాట ద్వారా ప్రపంచంలన్నీ కూడా నిర్మాణమైనవి అని చెప్పేసి ఒక మాట హీబ్రూస్లో మనకి 1:2లో ఉంటుంది. అంటే ఆయన ద్వారానే ప్రపంచాలన్నీ కూడా క్రియేట్ అయినాయి అంట. అంటే ఆయన మాటలో ఎంత శక్తి ఉంది, ఎంత బలం ఉంది, ఎంత ఆ యొక్క సృజనాత్మక ఆ యొక్క క్రియేషన్ చేయగలిగేటువంటి ఆ యొక్క ఎబిలిటీ ఉంది అనేది మనం ఒకసారి పాజ్ చేసి మనం ఆలోచించుకోవాల్సిన వాళ్ళంగా ఉన్నాం. ఎందుకంటే మనం అందరికీ కూడా తెలుసు, దేవుడి ద్వారానే మనకు అన్నీ వస్తాయి అని తెలుసు, దేవుడే మనకు అన్నీ చేస్తాడని తెలుసు. బట్ స్టిల్ whenever the things are going wrong, whenever the things are not according to our plan, then we are going to be shaken, we are going to be feeling anxious, we are going to be feeling fearful and thoughtless. సో ఆ విధంగా అయిపోయేటువంటి పరిస్థితులు మన జీవితాల్లో ఉంటాయండి. కానీ దేవుడు ఏమని చెప్తున్నారు అంటే, నేను వాగ్దానం చేశాను కాబట్టి ఆ వాగ్దానం నెరవేర్చడానికి నేను సమర్థుడైన దేవుణ్ణి. ఆ సమర్థుడైన దేవుణ్ణి నువ్వు నమ్మినప్పుడు నువ్వు తప్పకుండా నీ జీవితంలోనూ నా జీవితంలోనూ ఆ యొక్క వాగ్దాన ఫలాన్ని అనుభవిస్తావు అని చెప్పేసి దేవుని వాగ్దానం ద్వారా మనం నేర్చుకోవచ్చండి. ఎందుకంటే జోసెఫ్ గురించి ఒకసారి నేను ఈ విషయంలో మాట్లాడాలని చెప్పేసి అనుకుంటున్నాను. జోసెఫ్ తన తల్లిదండ్రులతోటి, తన యొక్క అన్నలతోటి, వాళ్ళందరితో కూడా కలిసి ఉన్నప్పుడు ఆయన ఒక కలగంటాడు. హీ ఈజ్ కాల్డ్ యాజ్ ఎ డ్రీమర్ టూ. సో ఆయన ఎప్పుడు కూడా డ్రీమ్స్ ఆయనకి రావడము, అంతేకాకుండా ఆ డ్రీమ్స్ని వాళ్ళ పేరెంట్స్కి కానీ వాళ్ళ సిబ్లింగ్స్కి కానీ ఆయన షేర్ చేసుకుంటూ ఉంటాము. ఆ షేర్ చేసుకున్న దాన్ని బట్టి సమ్ టైమ్స్ ద పీపుల్ అరౌండ్ హిమ్ ఆర్ జెలస్ టూ. కానీ
ఆయనకి ఎప్పుడైతే దేవుని ద్వారా ఆ యొక్క కళ వచ్చిందో, ఆ యొక్క కళ యొక్క భావం తెలుస్తుందో, సో హీ ఈజ్ ఆల్వేస్ స్టాండింగ్ ఫర్మ్ ఆన్ ద ప్రామిస్ ఆఫ్ గాడ్. వాట్ ఎవర్ ద డ్రీమ్ దట్ హీ రిసీవ్డ్ త్రూ గాడ్ ఆర్ ఫ్రమ్ గాడ్, హీ ఈజ్ ఆల్వేస్ స్టాండింగ్ ఆన్ దట్. ఎందుకంటే జోసెఫ్ జీవితంలో వెన్ హీ ఈజ్ యంగ్ మ్యాన్ హీ రిసీవ్డ్ ఎ డ్రీమ్, కానీ బట్ ద ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ ద డ్రీమ్ వాజ్ హ్యాపెన్ ఎట్ ద ఏజ్ ఆఫ్ 30s, వెన్ హీ ఈజ్ ఇన్ ద ఏజ్ ఆఫ్ 30s. సో ఆ విధంగా కూడా మనం అనుకోవచ్చు. అంటే ఒక వాగ్దానం దేవుడు ఒక్కొక్కసారి వాగ్దానం చేసినప్పుడు కొన్ని డిలే అవ్వచ్చు, కొన్ని రైట్ టైం వరకు వెయిట్ చేస్తూ ఉండొచ్చు. మనకి ఒక మాట ఉంటుంది కదా, ఆలస్యముగా వచ్చినను తప్పక నెరవేరును, కాబట్టి ఆ యొక్క వాగ్దానం జరగడానికి అది ఆతురపడుతున్నది అని చెప్పేసి దేవుని వాక్యంలో చెప్తుందండి. అంటే వాగ్దానం చేసిన వాడు ఎంతో నమ్మదగిన దేవుడుగా ఉన్నాడు. ఆయన అన్ని యొక్క సిచ్యువేషన్ని బట్టి ఆయన వాగ్దానం ఇవ్వడు, కానీ ఆయనకున్నటువంటి మంచితనాన్ని బట్టి, ఆయనకున్నటువంటి మన పట్ల ఉన్నటువంటి ప్రేమని బట్టి, ఆయనకి మన పట్ల ఉన్నటువంటి ఆ యొక్క అన్కండిషనల్ లవ్ని బట్టి మనకి ఆయన యొక్క వాగ్దానాలు ఇస్తూ ఉంటారు అని చెప్పేసి మనకి పీటర్ చాప్టర్లో కూడా రాసింది. సో అంటే ఆయన యొక్క గుణాతిశయాల కొరకు మనకు వాగ్దానాలు ఇస్తాడని, మనం దుష్టత్వం నుంచి తప్పించబడడానికి ఆయన మనకు వాగ్దానాలు ఇస్తాడని, అంటే గ్రేటర్ ప్రామిసెస్ ఇస్తాడని. అంటే విత్ అవర్ ఓన్ ఎబిలిటీస్ వీఆర్ నాట్ ఏబుల్ టు ఫుల్ఫిల్ ద డ్రీమ్, బట్ ఓన్లీ త్రూ ద హెల్ప్ ఆఫ్ గాడ్, ఓన్లీ త్రూ ద స్పిరిట్ ఆఫ్ గాడ్, ఓన్లీ త్రూ ద హోలీ స్పిరిట్ వీఆర్ ఏబుల్ టు గెట్ ఇన్ టు దట్ ప్రామిస్, అండ్ ఆల్సో వీఆర్ ఏబుల్ టు సీ ద ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ ద ప్రామిస్. ఆ రెండు కూడా మన జీవితంలో జరగాలి అంటే మనకి గాడ్స్ ఇన్వాల్వ్మెంట్ అనేది ఎంతో ఇంపార్టెంట్ మన జీవితంలో. ఎప్పుడు కూడా మన జీవితంలో, ఇప్పుడు జోసెఫ్ని మనం ఆలోచించినట్లయితే, వెన్ హీ స్టార్టెడ్ హిస్ జర్నీ టు ఈజిప్ట్, సో అంటే ఆ ఈజిప్ట్ దేశానికి ఎలా వెళ్ళాడో మనందరికీ తెలుసు. సో హీఈస్ హాఫ్ నేకెడ్ టు బి ఆనెస్ట్, ఎందుకంటే తన బట్టలు కూడా వాళ్ళ అన్నలు తీసుకెళ్ళిపోయినట్లుగా మనకు కనపడుతుంది. సో ఆ నిలువుటంగి వేసుకొచ్చినటువంటి ఆ మనిషికి ఆ బట్టలు తీసేసి వాళ్ళ తండ్రి దగ్గరికి ఆ బట్టలను తీసుకున్నట్లుగా మనకు తెలుస్తుంది. అంటే హీఈస్ బీయింగ్ సోల్డ్ యాజ్ ఎ స్లేవ్ ఫర్ ఓన్లీ ఫర్ $20. సో $20 కోసం వాళ్ళ తమ్ముడిని వాళ్ళు అమ్మేశారు. అమ్మేసినప్పుడు కూడా, అంటే ఇప్పుడు జోసెఫ్ జీవితాన్ని గురించి ఆలోచించినప్పుడు జోసెఫ్ జీవితంలో తనకి ఏం జరుగుతుందో, ఎందుకు వీళ్ళు అమ్మేస్తున్నారు, నేను అన్నల కోసం కదా ఇక్కడికి వచ్చాను, అన్నలు కదా అన్నల్ని చూసి రమ్మంటే కదా, నేను నా ఫాదర్ నన్ను చూసి రమ్మంటే కదా నేను అన్నల మంచితనం చూడడానికి, లేకుంటే బాగోగులు చూడడానికి, లేకుంటే వాళ్ళ క్షేమ సమాచారాన్ని కనుక్కోవడానికి కదా నేను ఇక్కడికి వచ్చాను. వై ఐ వాజ్ బీయింగ్ సోల్డ్ అనేటువంటి ఆలోచన ఆయనకు వచ్చి ఉండొచ్చు, అటువంటి బాధ ఆయనకు కలిగి ఉండొచ్చు. ఎందుకు నేను ఒక్కడనే నా యొక్క పేరెంట్స్ నుంచి, నా యొక్క ఫ్యామిలీ మెంబర్స్ అందరి నుంచి నేను దూరంగా వెళ్ళిపోతున్నాను అంటే, ఎందుకు జరుగుతుంది ఇదంతా అనేటువంటి ఒక అయోమయపు స్థితి ఆయనకు కలిగి ఉండొచ్చు. కానీ అటువంటి పరిస్థితుల్లో కూడా he never spoke negative about his siblings, he never spoke bad about the God, he never spoke bad about the things that are around him. సో ఎక్కడా కూడా ఆయన గ్రంబ్లింగ్ చేసినట్లుగా కానీ, మర్మరింగ్ చేసినట్లుగా కానీ, కంప్లైనింగ్ చేసినట్లుగా కానీ కనపడదండి. సో ఫస్ట్ థింగ్, ఇన్ ఆర్డర్ టు గెట్ ద ప్రామిస్ టు బీ ఫుల్ఫిల్డ్ ఇన్ అవర్ లైఫ్స్, ఫస్ట్ థింగ్ మనం చేయాల్సింది ఏంటంటే, వీ షుడ్ నాట్ మర్మర్ అబౌట్ ద సిచ్యువేషన్స్ వాట్ ఎవర్ వీఆర్ గోయింగ్ త్రూ, బికాస్ దీస్ ఆర్ ద సిచ్యువేషన్స్ మే బీ క్రియేటెడ్ బై గాడ్, so that God is always interested in the process than in the product ultimately ఆయన ఇవ్వగలడు. కానీ when he is setting us through the process, సో మనం కొన్ని విషయాలు నేర్చుకోవాలని, కొన్ని విషయాల ద్వారా ఆయన యొక్క గైడెన్స్ని పొందుకోవాలని, కొన్ని విషయాల ద్వారా ఆయన మీద మనం ఆధారపడాలని ఒక ప్రాసెస్లో నుంచి మనం తీసుకెళ్తూ ఉన్నాడు. అలాగే జోసెఫ్ని కూడా ఆయన అలా తీసుకెళ్తున్నప్పుడు వన్ థింగ్ హీ డిడ్ ఈస్ హీ జస్ట్ జిప్ హిజ్ మౌత్. సో అంటే కామ్గా, క్వైట్గా ఆయన ఏమి మాట్లాడుకోకుండా దేవుని చిత్తం కొరకు ఆయన కనిపెట్టుకుంటూ ముందుకు సాగుతున్నట్టుగా మనం చూస్తామండి. సో వెన్ ద సిచ్యువేషన్స్ ఆర్ బ్యాడ్, వెన్ ద సిచ్యువేషన్స్ ఆర్ నాట్ అకార్డింగ్ టు యువర్ ప్లాన్ అండ్ పర్పస్, then just what we have to do is we have to close our mouth and we have to wait for the favor of God to be done in our lives. ఎందుకంటే దావీదు భక్తుడు కూడా ఒక మాట చెప్తాడు కదా, నేను మౌనముగా యెహోవా యొద్ద కనిపెట్టుకుని ఉన్నాను, ఆయన నాకు సహాయం చేసే వరకు కూడా నేను కనిపెట్టుకునే ఉంటాను అని చెప్పేసి ఆయన చెప్పినట్లుగా మనం కూడా మన జీవితాల్లో ఆయన కార్యము, ఆయన యొక్క వాగ్దానం నెరవేరే వరకు మనం కనిపెట్టుకొని ఎటువంటి నెగిటివ్ మాటలు మాట్లాడుకోకుండా ఉండాలి అని చెప్పేసి ఈ వాక్యం ద్వారా మనం అర్థం చేసుకోవచ్చండి. దట్ ఈస్ ద ఫస్ట్ థింగ్. నెక్స్ట్ థింగ్ వచ్చేసి జోసెఫ్ అక్కడ అంటే ఒక స్లేవ్గా వెళ్ళాడు, అంతేకాకుండా అక్కడ తెలియని భాష, తెలియని కల్చరు, తెలియని ఆలోచనలు, అంటే తెలియని అన్నీ కూడా డిఫరెంట్ లైఫ్ స్టైల్, సో అవన్నీ కూడా డిఫరెంట్గా ఉన్నప్పటికీ కూడా
బట్ ఆల్వేస్ వాట్ హీ ఈస్ డూయింగ్ ఈస్ ఆల్వేస్ హీ ఈస్ ట్రయింగ్ టు హెల్ప్ ద పీపుల్ హూ ఈస్ అరౌండ్ హిమ్. ఆల్వేస్ హీ ఈస్ ట్రయింగ్ టు హెల్ప్ ద పీపుల్ హూ ఈస్ గివింగ్ హార్డ్ టైమ్ టు హిమ్ టు. సో ఆ విధంగా ఆయన నేచర్ ఎలా ఉంది అంటే, సో ఓకే, ఎవరైనా ఆయన బ్లేమ్ చేస్తున్నారా, లేకుంటే ఎవరైనా ఆయనకి హార్డ్ టైం ఇస్తున్నారా, వాళ్ళు కూడా ఆయన క్షమించేవాడుగాను, ఆయన ప్రేమించేవాడుగాను, వాళ్ళకి సహాయం చేసేవాడుగాను ఉన్నాడు. అలాగే మన జీవితాల్లో కూడా మనము మన యొక్క వాగ్దానాలు పొందుకోవాలి అంటే ఫస్ట్ థింగ్ ఈజ్ వీ షుడ్ హ్యావ్ ఏ గుడ్ హార్ట్. వాళ్ళు అలా చేశారు కాబట్టి వాళ్ళకి నేను ఏదో ఒక రివెంజ్ తీర్చుకుంటాను, లేకుంటే ఏదో ఒక రకంగా వాళ్ళని ఏమైనా అనడానికి, లేకుంటే మాటల ద్వారా కానీ, లేకుంటే చేతుల ద్వారా కానీ, లేకుంటే క్రియల ఏదో రకంగా నేను వాళ్ళని కించపరచాలి, లేకుంటే వాళ్ళని నేను బాధ పెట్టాలి, ఆ విధంగా నేను మై ఈగో ఈజ్ గోయింగ్ టు బి సాటిస్ఫైడ్ అని చెప్పేసి మనం అనుకోకూడదు. ఎందుకంటే ఆల్వేస్ గాడ్ ఈజ్ సేయింగ్ దట్ వెంజన్స్ ఈజ్ మైన్. సో ఎప్పుడైతే నీ యొక్క శత్రువు నీ దగ్గరికి వస్తాడో, తనకి నువ్వు ఆకలి కొని ఉంటే అన్నం పెట్టమంటున్నాడు, దప్పికొని ఉంటే నీళ్ళు ఇవ్వమంటున్నాడు. ఈ ఆకలి కొని ఉంటే అన్నం పెట్టడము, దప్పికొని ఉంటే నీళ్ళు ఇవ్వటం అంటే ఏంటంటే, సో యూ హ్యావ్ టు ప్రీచ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ టు హిమ్. యూ హ్యావ్ టు షో ద లవ్ ఆఫ్ క్రైస్ట్ టు దెమ్ సో దట్ దే ఆర్ గోయింగ్ టు బీ కమింగ్ బ్యాక్ టు ద గాడ్. ఆ విధంగా దేవుడు కార్యం చేస్తాడు అని చెప్పేసి ఆయన వాక్యాలు ఆయన పొందుపరిచి చూపించారండి. అంటే ఆ విధంగా మన జీవితంలో కూడా మనం చేయాల్సింది ఏంటి అంటే, when the things are going wrong, we should not complain. When the people are around, when the people who are around us are blaming us for nothing, the people who are around us are blaming for something. మనం చేయని వాటికి కూడా మనల్ని బ్లేమ్ చేస్తున్నప్పటికీ కూడా మనము వీ హ్యావ్ టు బీ క్వయట్, వీ హ్యావ్ టు బీ హెల్పింగ్ దెమ్, వీ హ్యావ్ టు బీ షోయింగ్ కన్సర్న్ టు దెమ్. ఆ విధంగా ఉండాలి అని చెప్పేసి సెకండ్ థింగ్గా నేను నేర్చుకున్నానండి. అంతేకాకుండా థర్డ్ థింగ్ చూస్తే, అక్కడ ఆయన జైల్లో ఉన్నప్పుడు మనుషులకి హెల్ప్ చేశాడు, అంతేకాకుండా ఒక మంచి పొజిషన్లో ఉన్నప్పుడు మనుషులకి హెల్ప్ చేశాడు. జోసెఫ్ ప్రతి చోట కూడా మనుషులకి హెల్ప్ చేసే మనిషిగానే ఉన్నాడు. అంటే ఆయన దేవుడితోటి ఎంత మంచి సంబంధాన్ని కలిగి ఉన్నాడో, దేవుడితోటి ఎంత గుడ్ రిలేషన్షిప్ని మెయింటైన్ చేస్తున్నాడో, అట్ ద సేమ్ టైం he is maintaining the same good relationship by contacting the people who are around him, and at the same time he is doing good to them. సో వాళ్ళందరికీ కూడా దేవుని మంచితనాన్ని బట్టి వాళ్ళకి మంచి చేయడానికి ఆయన ప్రయత్నించినట్లుగా మనకు కనపడుతుందండి. సో మన జీవితంలో కూడా మనం దేవుని ఒక వాగ్దానాన్ని పొందుకోవాలంటే, ఆయన యొక్క ప్రామిస్ని మనం పొందుకోవాలంటే మన హార్ట్ ప్యూర్గా ఉండటం అనేది ఎంతో ఇంపార్టెంట్. అంటే మన హార్ట్లో మనం ఎవరి మీదైనా సరే కల్మషంతోని, లేకుంటే కోపంతోని, ద్వేషంతోని, లేదంటే వాళ్ళు మనకి చేసినట్టు దాన్ని బట్టి మనము గ్రడ్జ్ తోటి పెట్టేసుకుని ఉన్నాం అనుకోండి, సో వీ మే నాట్ సీ ద ప్రామిస్ ఆఫ్ గాడ్ టు బి ఫుల్ఫిల్ ఇన్ అవర్ లైఫ్స్. ఎందుకు అంటే మనకి లార్డ్స్ ప్రేయర్లో కూడా మనకు ఒక మాట ఉంది కదా, నా తప్పుల్ని క్షమించు ప్రభా, నేను ఇతరుల తప్పుల్ని నేను క్షమించిన ప్రకారంగా నా తప్పుల్ని క్షమించు అని చెప్పేసి మనం అడుగుతూ ఉంటాం. సో అంటే ఏంటి, మన తప్పులన్నింటినీ కూడా దేవుడు క్షమించాలి అంటే, సో వాట్ వీ సపోజ్ టు డూ ఈజ్ వీ హ్యావ్ టు ఫర్గివ్ ఆల్ ద పీపుల్ హూ ఆర్ అరౌండ్ అస్, హూ ఆర్ సిన్నింగ్ అగైనెస్ట్ అస్, ఆర్ టాకింగ్ బ్యాడ్ అబౌట్ అస్. సో వాళ్ళందరినీ కూడా మనం క్షమించే వారంగా ఉండాలి. మనకి హార్డ్ టైం ఇస్తున్న వాళ్ళు మనం క్షమించగలిగే వారంగా ఉండాలి. ఇట్స్ ఓకే, దేవుడే చూసుకుంటాడు, వాడికి ఏదో తెలియక చేశాడు, లేకుంటే మెచ్యూరిటీ లెవెల్స్ వాడికి లేవు, నాకున్నాయి కదా అని చెప్పేసి మనం ఎప్పుడైతే మనం ఆ యొక్క మంచి హృదయంతో ఆ మంచి ప్రేమను మనం చూపించగలుగుతూ ఉంటాము, సో ఆటోమేటిక్గా గాడ్ ఈస్ గోయింగ్ టు బి ప్లీజ్డ్ బై అవర్ క్యారెక్టర్, గాడ్ ఈస్ గోయింగ్ టు బి ప్లీజ్డ్ బై అవర్ థాట్స్, గాడ్ ఈస్ గోయింగ్ టు బి ప్లీజ్డ్ బై అవర్ యాక్షన్స్ అండ్ డీడ్స్. సో ఆ విధంగా మన జీవితాల్లో ఆయన ఇష్టపడే దేవుడుగా ఉన్నాడు, మన జీవితాలను బట్టి ఆయన సంతోషించే దేవుడుగా ఉన్నాడు. మనకి ప్రొవర్బ్స్లో కూడా ఒక మాట ఉంటుందండి, నీ ప్రవర్తన యెహోవాకు ప్రీతికరమైనప్పుడు నీ శత్రువులను సైతం ఆయన మిత్రులుగా చేస్తాడు అని చెప్పేసి ఒక వాక్యం ఉంటుంది. అంటే మన ప్రవర్తన ఎప్పుడైతే దేవునికి ప్రీతికరంగా ఉంటుందో, సో ఆటోమేటిక్గా గాడ్ ఈస్ గోయింగ్ టు మేక్ ఎవ్రీథింగ్ పాసిబుల్, ఎవ్రీ ఇంపాసిబుల్ థింగ్స్ బీ పాసిబుల్ త్రూ జీసస్ క్రైస్ట్, through the mercy of God, through the grace of God, not because of your own abilities, not because of your own talents, not because of your own recognition. సో అవన్నీ కూడా దేవుని కృపణ ద్వారా మనం పొందుకోవడానికి దేవుడు సహాయం చేసే దేవుడుగా ఉన్నాడు అనమాట. సో ఇక్కడ డబుల్ ఫోల్డ్ బ్లెస్సింగ్స్ని మనం పొందుకోవడానికి ఫస్ట్ థింగ్ ఏంటి అంటే, వీ షుడ్ నాట్, మనకి నెగిటివ్ సిచ్యువేషన్స్లోంచి మనం వెళ్తున్నప్పుడు వీ షుడ్ నాట్ కంప్లైంట్ అబౌట్ ద నెగిటివ్ సిచ్యువేషన్స్.
సో నెగటివ్ సిచ్యువేషన్స్ గురించి మనం కంప్లైంట్ చేయకోకుండా మనం అటువంటి టైంలో క్వైట్గా ఉండి మనం దేవుని కొరకు మౌనంగా ఉండి కనిపెట్టుకునే వారంగా ఉండాల్సిన వాళ్ళంగా ఉన్నాము. నెక్స్ట్ థింగ్ ఏంటి అంటే మనకి దేవుడి యొక్క ప్రేమని బట్టి మనం అందరికీ సహాయం చేయగలిగే వారంగా మనం అంటే ఇప్పుడు అందరికీ సహాయం చేయమంటున్నారు కాబట్టి మనకి అబవ్ అండ్ బియాండ్ వెళ్ళిపోయి చేయమని నేను చెప్పట్లేదు. మనం ఉన్నదానిలోనే మనం క్రీస్తు ప్రేమని మన మాట ద్వారాను మన చేత ద్వారాను మన పనుల ద్వారాను మనం చేసి చూపించినప్పుడు ఆటోమేటిక్గా దే ఆర్ ఏబుల్ టు సీ ద మూవ్ ఆఫ్ గాడ్ త్రూ అస్. సో దేవుని బిడ్డలంటే వీళ్ళే కావాలి, అందుకనే వీళ్ళు ఇలా చేయగలుగుతున్నారు అని చెప్పేసి ఒక డిఫరెన్స్ని దే ఆర్ ఏబుల్ టు ఫైండ్, దే ఆర్ ఏబుల్ టు సీ ద డిఫరెన్స్. సో ఆ విధంగా జరుగుతుంది. నెక్స్ట్ ఇంకోటి జోసెఫ్ చేసింది ఏంటి అంటే ఆయన కరువు వచ్చిన టైంలో వాళ్ళ సిబ్లింగ్స్ వాళ్ళ యొక్క ఫాదర్ వచ్చినప్పుడు వాళ్ళందరినీ కూడా ఎంతో గుడ్గా ట్రీట్ చేశాడండి. అంతేకాకుండా ఒక మాట అంటాడు, యూ హ్యావ్ మెంట్ ఇట్ ఫర్ ఈవిల్ బట్ గాడ్ మేడ్ ఇట్ ఫర్ గుడ్. సో మీరందరూ కూడా అది కీడు చేయాలి అని చెప్పేసి నా పట్ల చేశారు కానీ బట్ దేవుడు గాడ్ టర్న్ ఇట్ ఇంటూ గుడ్. సో నాకు అదంతా కూడా మేలుకరంగా చేశాడు, దీవెనకరంగా చేశాడు, ఆశీర్వాదకరంగా చేశాడు. నేను ఆశీర్వాదకరంగా ఉండటమే కాకుండా నేను అనేక మందికి ఆశీర్వాద కారణంగా దేవుడు నన్ను చేశాడు. అదంతా కూడా మీరు చేసినటువంటి ఆ యొక్క ఈవిల్ థాట్స్ వల్లే అని చెప్పేసి వాళ్ళకి కూడా ఆయన అక్కడ అటువంటి టైంలో కూడా ఆయన వాళ్ళకి క్రెడిట్ ఇచ్చినట్టుగా మనకు కనపడుతుందండి. సో ఆ విధంగా అంటే మన జీవితాల్లో కూడా మనము ఒక్కొక్కసారి మనం డౌన్ అవుతానికి కారణం కొంతమంది మన ఓన్ పీపులే అవ్వచ్చు, మన ఓన్ సిబ్లింగ్సే కావచ్చు, లేకుంటే ఓన్ ఫ్యామిలీ మెంబర్సే కావచ్చు, లేకుంటే మన ఓన్ రిలేటివ్స్ కావచ్చు, లేకుంటే మనకి తెలిసిన నైబర్స్ కావచ్చు, లేకుంటే మన వెల్ విషర్స్ కావచ్చు, ఎవరైనా అవ్వచ్చు. కానీ వాళ్ళ పట్ల మనం నిజమైన ప్రేమను మనం చూపించే వాళ్ళంగా ఉండాలి. సో నిజమైన ఫేవర్ని చూపించే వాళ్ళంగా ఉండాలి. నిజమైన క్రీస్తు ప్రేమలో మనం వాళ్ళ అవసరతలను తీర్చే వాళ్ళంగా మనం ఉన్నప్పుడు దేవుడు నిజంగా మన యొక్క హార్ట్ని బట్టి దేవుడు తను ఎంతో సంతోషించే దేవుడుగా ఉన్నాడండి. తన కృపని బట్టి మనకి వాగ్దానాలు నెరవేర్చే దేవుడుగా ఉన్నాడు. ఎందుకంటే దావీదుని దేవుడు ఏమని చెప్తా అంటే నా హృదయానుసారుడు అని చెప్పాడు. అంటే దేవుడు ఎప్పుడు మన హృదయాన్నే చూసే దేవుడు, మన హృదయాన్నే లక్ష్య పెట్టే దేవుడు. మనకున్నటువంటి మిగతా టాలెంట్స్ అన్నింటినీ ఆయన పట్టించుకోడు. కానీ మన హృదయ ఆలోచనలు ఎలా ఉన్నాయి, ఆయన చిత్తానుసారంగా మన హృదయ ఆలోచనలు నడుస్తున్నాయా లేదా, లేదంటే మనము ఒక నోటితో ఒక మాట మాట్లాడి హృదయంతో ఇంకొక తలంపులు చేస్తూ దేవుడికి వ్యతిరేకంగా మనం ఉన్నామా అనేది ఆయన చెక్ చేసుకునే దేవుడుగా ఉన్నాడు. ఎప్పుడు కూడా ఆయన హృదయాలను పరిశోధించే దేవుడుగాను పరిశీలించే దేవుడుగా ఉన్నాడు. కాబట్టి మనందరం కూడా మన జీవితంలో యాజ్ మచ్ యాజ్ వీ కెన్ వీ హ్యావ్ టు కీప్ అవర్ హార్ట్ ప్యూర్, కీప్ అవర్ హార్ట్ విత్ గుడ్ థింగ్స్, గుడ్ థాట్స్, గుడ్ యాటిట్యూడ్స్. సో ఆ విధంగా మనం ఉంటూ ఉన్నప్పుడు దేవుని యొక్క వాగ్దానాలు మన జీవితంలో నెరవేరుతాయండి. అంతేకాకుండా నెక్స్ట్ వీక్ మనం ఈ యొక్క వాగ్దాన నెరవేర్పు కోసం మనకి దేవుని చేయండి ఇంకొక మాటలు మనం ఆలోచిస్తూ మన వాక్యాన్ని ధ్యానిద్దాము. మీరందరూ కూడా ఈ యొక్క వాక్యాన్ని విజిట్ చేస్తూ, వాక్యాన్ని వింటూ, వాక్యాన్ని కామెంట్ చేస్తూ, అంతేకాకుండా లైక్ చేస్తూ, సబ్స్క్రైబ్ చేస్తూ, దాన్ని షేర్ చేస్తున్న విధానాన్ని బట్టి మీ అందరికీ కూడా కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నానండి. దిస్ ఈజ్ ఆల్ బికాస్ ఆఫ్ ద లవ్ ఆఫ్ గాడ్. యు ఆర్ ఆల్ ఏబుల్ టు డూ దట్. అందుని బట్టి మీ అందరికీ కూడా పేరున కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి దేవదేవునికి నా యొక్క హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తూ ఈ యొక్క వాక్యాన్ని నేను ముగిస్తున్నానండి. ఆమేన్.